హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు హిట్ టీవీ వ్యూహం ఇట్స్ లైక్ సెన్సేషన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ మన దాసరి కిరణ్ కుమార్ గారి నిర్మాణంలో ఆర్జీవి గారి దర్శకత్వంలో లైక్ ఇప్పుడు వ్యూహం ఈ 29న రాబోతుంది. సో కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కున్న ఆర్జీవి గారితో ఒక స్పెషల్ చిట్ చాట్ చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ వ్యూహం ఆ వ్యూహం వెనకాల వ్యూహం ఏంటి సార్? వ్యూహం వెనకాల ఏ వ్యూహం లేదు అసలు. ఎందుకంటే వ్యూహం అనేది మీరు ఎవరో వీప్ వెనకాల కూర్చుని కుట్ర పన్నటం అనేది జనరల్గా అంటే స్ట్రాటజీకి ప్లాట్కి కాన్స్పిరసీకి డిఫరెన్స్ ఉంటుంది. సో వ్యూహం అనేది ఎక్కడో ఒక కేటగిరీ అంటే స్ట్రాటజీ కింద వస్తుంది, విచ్ క్యాన్ బి ఫర్ గుడ్ అండ్ ఆల్సో ఫర్ బ్యాడ్. కానీ నా వరకు వ్యూహం లేదు, ఎందుకంటే నేను నమ్మింది ఉన్నది ఉన్నట్టు నేను ఓపెన్ చేసి పెట్టేశాను. నాకు వెనకాల ఎజెండా కూడా లేదు. ఈ వ్యూహ రచన ఎవరిది అంటే? వ్యూహ రచన అంటే అదే ఇప్పుడు రచన నాది, వ్యూహం లేదని చెప్పాను. నాకు వ్యూహ రచన ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే రైట్ సార్. ఈ వ్యూహం నేను ట్రైలర్ చూసాము, ట్రైలర్ అందరూ చూసాము. తర్వాత అంటే యాక్చువల్గా ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అంటే రంగీలా కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ నుంచి కొన్ని రిపిటేటివ్ సాంగ్స్ అని చూస్తున్నా, స్టిల్ ఇట్ రివర్బరేట్స్ ఇన్ ద ఇయర్స్. సో నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇందులో ఉన్న మ్యూజిక్ ఇట్ ఈస్ నాట్ పార్ యాజ్ గుడ్ విత్ ద బెస్ట్ ఫాస్ట్ మ్యూజిక్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొలిటికల్ ఫిలిం కాదు, ఒకటి. రెండు, ట్రైలర్లో మీకు ఎగ్జాక్ట్లీ 2 లైన్స్ ఉన్నాయి. మీరు సాంగ్ ఏం లేదు, ఉన్నదే 2 లైన్స్ అంతే, వేరే పాట కూడా లేదు దాంట్లో అబ్సల్యూట్గా. సో ఇంకా దాని మీద నేను ఏం కామెంట్ చేయను. ఒక మీకు నచ్చలేదు అంతే, అయిపోయింది ఇంకా. అంటే ఇంతకుముందు ట్రైలర్ అనేది చూడకముందు ఒక యాంగ్జైటీ ఉండేది, వ్యూహం అంటే ఏమేమి ఉంటుంది, ఏమేమి చూపిస్తారని. బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత అంటే ఆల్రెడీ జనాలకి తెలిసిందే ఉంది, కొత్తగా మనకి ఏమైనా కనిపించేది చూపించాలి. నేను ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, అరవింద్ గారు మాట్లాడింది తెలిసింది ఉందా? కొత్తగా అవును. చంద్రబాబు గారు మాట్లాడింది ఉందా? జగన్ గారు, భారతి గారు మాట్లాడింది ఉందా? తెలుసా మీకు? సో ఇది అందులో తెలిసింది ఏమీ లేదు. ఓకే, నీకు చూసింది నచ్చకపోవచ్చు, అది తెలిసిందే ఉంది కదా అనేది తప్పు. కొత్తగా ఏం లేదంటారు. తెలిసిందే ఉంది అన్నది తప్పు, కొత్తదే ఉంది. ఆ కొత్తది మీకు నచ్చలేదంటే నో ప్రాబ్లం, దాని మీద నేను ఆర్గ్యూ చేయను. సార్ మీరు చెప్తున్నారు అంటే నాకు మీకు నచ్చకపోతే సినిమా చూడొద్దు, రావద్దు అని చెప్తారు. ఇది కొన్ని 100 సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి, ఎవరైనా అదే చేస్తారు. ఆడియన్స్ అనేవాళ్ళు గొర్రెలు కాదు, వాళ్ళందరూ వేరే వేరే మనుషులు, వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు. వాళ్ళందరినీ ఒక లేబుల్ వేయకూడదు. ఏ డైరెక్టర్ అయినా వాడికి నచ్చిందే తీయగలుగుతాడు. ఆడియన్స్ అనేవాడు తెలియనప్పుడు ఆడియన్స్ కోసం ఎలా చేస్తాడు సినిమా? అప్పుడు 95% సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయి? అది సార్. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్లో కానీ చూసుకుంటే ఫస్ట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించినవి కొన్ని విజువల్స్ అయితే చూసాము. సో ఇప్పుడు ఆ కేసు అనేది జరుగుతూ ఉంది అండ్ దాని తరపున కూడా ప్రూఫ్స్ అనేది కూడా కరెక్ట్గా సబ్మిట్ చేయలేదు. సో అట్లాంటిదన్నిటి కూడా డీటెయిల్గా ఈ మూవీలో మనం ఏమైనా చూడొచ్చు? ఏం చూడం, ఎందుకంటే అది సబ్జూడిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ ద ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కేస్, ఈజ్ ఇన్ ద కోర్ట్. దానికి ఇంకా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. సో పబ్లిక్ డొమైన్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో అంతే ఉంటుంది సినిమాలో, ఏది ఇన్ఫర్మేషన్కి సంబంధించి. సో కొత్తగా అనేది దానికి జస్టిఫికేషన్ కానీ ఏది మనం ఉండదు. ఇంకొకటి సార్, మనకి ఇప్పుడు జంతికలు ట్రైలర్లో చూస్తే జంతికలు అనేది ఒక సౌండ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఆ పర్సన్ హైడ్ చేశారు. ఎవరో అడగను, ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఎవరు అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి, మీరు చెప్పండి. ఎవ్రీబడి నోస్ దట్. ఎవ్రీబడి నోస్ అంటే ఎవరు? మీరు చెప్పండి, అందరికి తెలిసింది. మీరు చెప్పండి. నిన్న అందరం కూడా మాట్లాడుకుంది ప్రెస్ మీట్. లోకేష్ గారు అది మీరు మళ్ళీ అందరు వెనకాల ధైర్యం. ఓకే, లోకేష్ గారు మీరు అనుకుంటున్నారు అంతే కదా? ఎందుకు అనుకుంటున్నారు లోకేష్ అని? అంటే లోకేష్ తిండిపోతానా? అదే మీ ఉద్దేశం? నేను అంటలే, మీరు అంటున్నారు. నేను ఎవరో తింటున్నాను, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఒక వ్యక్తి తింటున్నాడు. ఎవరో మనిషి కూర్చున్నాడు అక్కడ, అక్కడ తింటున్నాడు అంతే. అది తింటున్నాడు కాబట్టి మీరు లొకేషన్ ఫిక్స్ అయిపోయి నన్ను అడిగితే ఎలాగంటున్నా? ఓకే. సో తర్వాత ఒకవేళ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ లొకేషన్ రిప్రజెంట్ చేస్తే ఏం చేస్తారు అంటే ఎట్లా ఉంటుంది? ఎవరు చేస్తారు? ఈ ఎప్పుడైతే జంతికలు వెనకాల హైడ్ చేసిన క్యారెక్టర్ లోకేష్ గారిది అయితే, ఎందుకంటే ఇంతకు ముందు మూవీస్ లో కూడా ఒక పప్పు అనే సింబాలిక్ రిప్రజెంటేషన్ తో చూపించున్నారు. సో ఈ మూవీలో మనకి జంతికలు అనేది కనిపించింది. నేను అదే అన్నా, నా సినిమాలో ఎవరో క్యారెక్టర్ తింటా ఉంటాడు. ఓకే,
కానీ అతను లొకేషన్ నేను చెప్పట్లా, మీరు అంటున్నారు. ఓకే. Yeah.